ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైనతనిచ్చి చురుకైన మెలకునిచ్చి మరో సూర్యునిచ్చారు. ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో ఆయన యొక్క కృప కాపుదల వాత్సల్యత మనతో ఉండేలాగున పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకునేలా ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. గడిచిన రాత్రి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మమ్మల్ని మీరు ఎక్కల చోటన భద్రపరిచి కాచి కాపాడండి తండ్రి. అయ్యా, ఏ విషయంలోనూ మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో కూడా తప్పిపోకుండా నాయన తండ్రి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. నన్ను ఎంతమంది యొక్క ప్రార్థన సభలో పాల్గొన్నారు ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఉండే తండ్రి. అందరు నాయన తండ్రి సకాలంలో ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించి మహింపచ్చి గణపచ్చి భాగ్యాన్ని ఉండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి, సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు అంతట్లో మాకు పనిపాట్ల తోడుగా సహాయం ఉండి తండ్రి. బయట ఎండలు భయంకరంగా ఉంటున్నాయి తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ కాపుదల భద్రత దయచేయండి. దయచేస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఎంతమంది ప్రార్థనలో నాయన తండ్రి ఏకీపిస్తున్నారు ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఏ విషయం గురించి మీ పాదాల చెంత మొరపెడుతున్నారో తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఉండి తండ్రి. ఏ అవసరతున్నా ఏ ఇబ్బంది ఉన్నా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది నాయన తండ్రి మీ కృప కొరకు చూస్తున్నారో వాళ్ళ మీ కృప అనుగ్రహించండి నాయన. అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి ఎంతమంది ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారో ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఉండి ఇన్ని సంవత్సరాలు మీ ఎక్కడెక్కడ చోట భద్రపరిచి కాపాడారు. నూతన సంవత్సరం దయాకీటని ఇచ్చారు, మీకు వందనాలు. ఇంకా అనేక సంవత్సరాలు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయంపచ్చి కనపచ్చే భాగ్యాన్ని ఉండి అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ కనికరాన్ని చూపించండి తండ్రి. అయ్యా, మీ చేత ఆశీర్వదింపబడిన కుటుంబం ఉండులాగా నాయన మీ కృప దయచండి. అనేకులకు నాయన ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీ సహాయం దయచండి. సహాయం ఇస్తున్న స్తోత్రం నాయన. అదేవిధంగా ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకొని తండ్రి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారో తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి నాయన తండ్రి. మీ అందున నిరీక్షణ చేత ఆదరింపబడి మీలో ముందుకు సాగి నాయన మీకు మహిమకరంగా జీవించడానికి రాబోతరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తాను తండ్రి. మరొకసారి నాయన తండ్రి యొక్క నూతన దినాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. సకాలంలో ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించి మహింపచ్చి కనపచ్చే భాగ్యాన్ని తండ్రి. ప్రతి బిడ్డనైనా మీ కృపలోనే జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ మేళ్లతో మమ్మల్ని నింపి నాయన తిరిగి నాయన తండ్రి రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొనేంత వరకు నాయన మీ కృపలో భద్రపరిచి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట విను బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండును గాక. ఆమేన్. కాచినావు నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము.